నమస్తే, నేను ప్రియా. 1992లో హర్షత్ మెహతా, 2009లో సత్యం స్కామ్, తాజాగా రాజేష్ ఎక్స్పోర్ట్స్. 3 స్కామ్లు భారత స్టాక్ మార్కెట్లను వణికించాయి, మార్కెట్లను పాతాళానికి పడేశాయి. రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా తప్పుదో పట్టించేలా గణాంకాలు చూపించిందని సెబీ స్పష్టం చేసింది. 99.8% అనుబంధ సంస్థల ద్వారా వచ్చినట్లు సెబీ ఇచ్చిన రికార్డుల్లో పేర్కొంది. అయితే అవన్నీ అబద్దాలేనని సెబీ స్పష్టం చేసింది. దలాల్ స్ట్రీట్లో మరో హర్షత్ మెహతా, 15.15 లక్షల కోట్లు రాజేష్ ఎక్స్పోర్ట్ స్కామ్. ఇరుక్కున్న ఎల్ఐసి రిటైల్ మదుపర్లో ఖాతాలో ఎక్కువ చేసి చూపిన రాజేష్ ఎక్స్పోర్ట్స్. 1992లో హర్షత్ మెహతా, 2026లో రాజేష్ మెహతా. ఇద్దరు మెహతాలే, ఇద్దరు స్టాక్ మార్కెట్లను ముంచేశారు. హర్షత్ మెహతా చేసిన స్కామ్ విలువ 4,000 కోట్లు, రాజేష్ మెహతా 15.15 లక్షల కోట్లు. ఇది భారత ఆర్థిక చరిత్రలో అతిపెద్ద కార్పొరేట్ కుంభకోణం. ద్రవ్యోల్బణం ప్రకారం లెక్కకట్టిన ప్రస్తుతం రాజేష్ మెహతా సృష్టించిన 15.15 లక్షల కోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోని లొసుగులను వాడుకుని స్టాక్ ధరలను కృత్రిమంగా పెంచి స్కామ్ చేశాడు హర్షత్. గోల్డ్ కింగ్ రాజేష్ మెహతా గ్లోబల్ అకౌంటింగ్ మాయాజాలాన్ని సృష్టించాడు. ఇన్వెస్టర్లు ఎల్ఐసిని దశాబ్ద కాలం పాటు బురుడీ కొట్టించాడు. ఆర్థిక నివేదికల్లో నిధుల మళ్లింపు, ఆదాయాన్ని తప్పుగా చూపించారనే ఆరోపణలతో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఇచ్చిన ఉత్తర్వులు రాజేష్ ఎక్స్పోర్ట్ షేర్లు భారీగా పతనమయ్యాయి. కార్పొరేట్ రంగంలో అకౌంటింగ్ స్కామ్ దలాల్ స్ట్రీట్ ను వడికించింది. పసిడి రిఫైనర్ ఆభరణాల తయారీ సంస్థ రాజేష్ ఎక్స్పోర్ట్స్ గత 5 ఏళ్లలో తన ఏకీకృత ఆదాయాలను 15 లక్షల కోట్లకు పైగా ఎక్కువ చేసి చూపిందని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ వెల్లడించింది. తన విదేశీ అనుబంధ కంపెనీలో ముఖ్యంగా స్విట్జర్లాండ్ కు చెందిన వాల్కంబీ ఎస్ఏకేలో అధిక ఆదాయం చూపిందని తెలిపింది. అయితే వాల్కంబీ స్టాండర్డ్ లోన్ ఆర్థిక గణాంకాల్లో అతి తక్కువ మొత్తమే నమోదైందని సెబీ వివరించింది. కంపెనీ ప్రమోటర్, చైర్మన్, సీఈఓ రాజేష్ మెహతాను కంపెనీ సెక్యూరిటీస్ల నిర్వహణ చేయకుండా నిషేధం విధించింది. ఈ విషయంలో రాజేష్ ఎక్స్పోర్ట్స్ సరైన డాక్యుమెంటరీ సాక్ష్యాలు, అకౌంటింగ్ ఒపీనియన్లు, బులియన్ యాజమాన్య రికార్డులు, అంతర్ కంపెనీల ఒప్పందాలు తదితరాలు సమర్పించడంలో విఫలమైందని సెబీ తెలిపింది. లిస్టెడ్ కంపెనీల నిబంధనలకు అనుగుణంగా వీటిని ప్రకటించాలని సూచించింది. రాజేష్ ఎక్స్పోర్ట్స్ సంస్థ 5 ఏళ్ల వ్యవధిలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 15 లక్షల కోట్లకు పైగా ఆదాయాన్ని అదనంగా చూపించినట్లుగా మధ్యంతర ఉత్తర్వుల్లో సెబీ స్పష్టం చేసింది. రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా తప్పుదోవ పట్టించేలా గణాంకాలు చూపింది. 2020-21 నుండి 2024-25 మధ్య ఏకీకృత ఆదాయాలు 15.18 లక్షల కోట్లుగా కంపెనీ చూపించింది. ఇందులో 15.15 లక్షల కోట్ల ఆదాయం అనుబంధ కంపెనీల ద్వారా వచ్చినట్లుగా తెలిపింది. అయితే వాల్కంబీ ఎస్ఏకు చెందిన ఆడిటెడ్ స్టాండర్డ్ లోన్ ఆర్థిక గణాంకాలకు అవి సరిపోవడం లేదు. కేపీఎంజీ ఎస్ఏ చేసిన ఆడిట్ లో కేవలం ప్రాసెసింగ్ ఛార్జీలు, వాల్యూ అడిషన్ ఆదాయంగా సంస్థ చూపించింది. ఉదాహరణకు 2023లో వాల్కంబీ ఎస్ఏ స్టాండర్డ్ లోన్ ఆదాయం 543 కోట్లుండగా రాజేష్ ఎక్స్పోర్ట్స్ దాని ఇంటర్మీడియేటరీ హోల్డింగ్ కంపెనీ అయిన గ్లోబల్ గోల్డ్ రిఫైనరీస్ ఏకీకృత ఆదాయాలు వరుసగా 2.93 లక్షల కోట్లు, 2.81 లక్షల కోట్లుగా రిపోర్టు చేసింది. అంటే ఏకీకృత స్థాయిలో చెప్పిన ఆదాయాల్లో 0.5% కంటే తక్కువగా మాత్రమే వాల్కంబీ స్టాండర్డ్ లోన్ ఆదాయాలున్నాయి. ఎటువంటి స్వతంత్ర నిర్వహణ కార్యకలాపాలు లేని ఓ హోల్డింగ్ కంపెనీ తన అనుబంధ కంపెనీ ద్వారా ప్రాసెసింగ్ ఫీజును ఆదాయంగా పొందే కంపెనీ నుంచి లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఎలా పొందిందని సెబీ ప్రశ్నించింది. సెబీ సమాచారం ప్రకారం రాజేష్ ఎక్స్పోర్ట్స్ 2020-21 నుంచి 2024-25 కాలంలో 15.18 లక్షల కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయం ప్రకటించింది. ఇందులో 99.8% అనుబంధ సంస్థల ద్వారా అందుకున్నట్లుగా వెల్లడించింది. అయితే గ్రూప్ లోని ప్రధాన అనుబంధ సంస్థ వాల్కంబీ ఏఎస్ ఆడిటెడ్ స్టాండర్డ్ లోన్ ఆర్థిక ఫలితాలకు అనుగుణంగా వీటిని సమన్వయం చేయలేకపోయింది. బంగారాన్ని శుద్ధి చేసే ఈ సంస్థ రిఫైనింగ్ సర్వీసులు, బ్రాండెడ్ బంగారు ఉత్పత్తుల విక్రయాల ద్వారా ఆదాయం అందుకుంటోంది. స్విస్ చట్టాల ప్రకారం కేపీఎంజీ ఆడిట్ చేసిన స్టాండర్డ్ లోన్ ఫలితాల్లో వాల్కంబీ ప్రాసెసింగ్ ఛార్జీలు లేదా విలువ జోడింపును మాత్రమే ఆదాయంగా నమోదు చేసింది. ఈ గణాంకాలకు ఆర్ఈఎల్ సహా ఇంటర్మీడియేటరీ హోల్డింగ్ కంపెనీ గ్లోబల్ గోల్డ్ రిఫైనరీస్ ప్రకటించిన ఆడిటెడ్ ఫలితాలు, ఆదాయాలకు మధ్య భారీ వ్యత్యాసాలున్నట్టుగా సెబీ గుర్తించింది. అద్భుతమైన గ్లోబల్ గ్రోత్ రేట్లను చూసి సామాన్య ఇన్వెస్టర్లు భారీగా మోసపోయారు. అటు ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసికి ఊహించని నష్టం వచ్చింది. మార్చి 31, 2026 నాటికున్న అధికారిక రికార్డుల ప్రకారం రాజేష్ ఎక్స్పోర్ట్స్ కంపెనీలో ఎల్ఐసికి ఏకంగా 10.80% వాటా ఉంది. ఏటా 1,000 కోట్ల రూపాయల ఎగుమతి ఆర్డర్లు సాధిస్తున్నట్లుగా పేపర్లపై చూపించిన కలరింగ్ ను నమ్మి సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్ అనుకుని ఎల్ఐసికి భారీగా నిధులు గుమ్మరించింది. ప్రమోటర్ల సొంత డెరివేటివ్ ట్రేడింగ్ నష్టాలు
వివాదాలను, నిధుల మళ్లింపును ఇంత పెద్ద జాతీయ సంస్థ దశాబ్ద కాలం పాటు ఎలా గమనించలేకపోయిందనేది ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారిపోయింది. సెబీ వేసిన లోతైన ఆడిట్ గూగులీ దెబ్బకు ఈ అకౌంటింగ్ మాయాజాలం పేకమేడలా కూలిపోయింది. స్విట్జర్లాండ్ లో కేపీఎంజీ ఆడిట్ చేసిన వాల్కాంబీ అసలు బ్యాలెన్స్ షీట్ ను సెబీ పరిశీలిస్తే సదరు విదేశీ సంస్థ వాస్తవ ఆదాయం కేవలం 3,027 కోట్లు మాత్రమేనని తేలింది. కానీ రాజేష్ ఎక్స్పోర్ట్స్ బుక్స్ లో మాత్రం ఏకంగా 15,18,413 కోట్ల ఆదాయం వచ్చినట్లుగా రికార్డు సృష్టించారు. అంటే 99.80% మేర చూపించిన ఆదాయానికి అసలు పత్తా లేదని, ఇదంతా కేవలం పేపర్ ల్యాబ్ కంపెనీల నెట్వర్క్ ద్వారా సృష్టించిన బోగస్ లావాదేవీలేనని సెబీ తేల్చేసింది. విదేశాల్లో ఉన్న ఆర్ఏఎల్ కు ఎలాంటి ఆదాయమూ లేదు, ఏ కార్యకలాపాలు లేవు. అయినా కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు చూపించారు. స్టాక్ మార్కెట్లో ఆర్ఏఎల్ దూసుకెళ్లింది. ఇన్వెస్టర్లు పోటీ పడి వాటాలను కొనుగోలు చేశారు. చివరికి ఎల్ఐసి కూడా భారీగా నష్టపోయింది. బంగారం శుద్ధి చేయడం, ఎగుమతి చేయడం దేశంలోనే ప్రముఖ కంపెనీగా రాజేష్ ఎక్స్పోర్ట్స్. ఆర్ఏఎల్లో 10% షేర్లు కొన్న ఎల్ఐసి. రాజేష్ మెహతా వ్యాపారమంతా బోగసేనన్న సెబీ. గుజరాత్ మూలాలున్న రాజేష్ మెహతా రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ ను బెంగళూరులో స్థాపించాడు. రాజేష్ ఎక్స్పోర్ట్స్ బంగారం శుద్ధి చేయడం, ఎగుమతి చేయడం, ఏటా లక్షల కోట్ల రూపాయల వ్యాపారం. దేశంలోనే ప్రముఖ కంపెనీగా మంచి పేరు సంపాదించుకుంది. అంతర్భాగంగా సింగపూర్ లో మరో కంపెనీని ఏర్పాటు చేసింది. దాని కింద స్విట్జర్లాండ్ లో 3వ కంపెనీ పుట్టుకొచ్చింది. స్టాక్ మార్కెట్ లో దుమ్ము రేగింది. రిటైల్ ఇన్వెస్టర్లు ఎగబడ్డారు. షేరు ధర పెరుగుతూ పోయింది. ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసి కూడా ఆ కంపెనీలో సుమారు 10% షేర్లు కొంది. కానీ ఈ బుడగ ఒక్కసారిగా పగిలిపోయింది. ఆ కంపెనీ వ్యాపారాన్ని కృత్రిమంగా పెంచి చూపిందని, లక్షల కోట్ల వ్యాపారమంతా బోగస్ అని బయటపడింది. షేరు ధర క్రమంగా 90% మేర పడిపోయింది. ఎల్ఐసి ఏకంగా సుమారు 3,000 కోట్లు నష్టపోయింది. బెంగళూరు కేంద్రంగా రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. 2021 నుంచి 25 వరకు 15.15 లక్షల కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆ సంస్థ లెక్కలు చూపింది. అందులో మెజారిటీ ఆదాయం విదేశాల్లోని తమ అనుబంధ సంస్థల ద్వారా వచ్చిందని వెల్లడించింది. సెబీ ఇతర రెగ్యులేటరీ సంస్థలకు, ఇన్వెస్టర్లు, షేర్ హోల్డర్లకు ఆ వివరాలను అందజేసింది. కంపెనీ షేర్లున్న ఒక సాధారణ ఇన్వెస్టర్ ఆ వివరాలను పరిశీలించాడు. 29.14 కోట్ల వాణిజ్య బకాయిలను 2 ఏళ్ల నుంచి పెండింగ్ గా చూపించడంపై అనుమానం వచ్చింది. దీంతో 2024 మార్చి 11న సెబీకి ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన సెబీ అదే ఏడాది అక్టోబర్ 23న ఒక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ఆదాయం లెక్కల్లో అవకతవకలున్నట్లు గుర్తించింది. 2024 డిసెంబర్ 3న బీడీఓ ఇండియా అనే ఫోరెన్సిక్ ఆడిటింగ్ సంస్థకు విచారణ బాధ్యత అప్పగించింది. 2023 కేలెండర్ ఏడాదిలో వాల్కంబీ స్టాండ్అలోన్ ఆదాయం 543 కోట్లు మాత్రమే. అయితే జీజీఆర్ 2.93 లక్షల కోట్లు, ఆర్ఈఎల్ 2.81 లక్షల కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయం ప్రకటించాయి. వెరసి వాల్కంబీ స్టాండ్అలోన్ ఆదాయం 0.5%గా లెక్క తేలుతోంది. దీంతో సొంతంగా ఎలాంటి నిర్వహణ కార్యకలాపాలు లేని హోల్డింగ్ కంపెనీ కొన్ని లక్షల కోట్ల రూపాయల స్థూల లావాదేవీల విలువను ఎలా ప్రకటించిందని సెబీ ప్రశ్నిస్తోంది. అది కూడా అనుబంధ సంస్థ ప్రాసెసింగ్ ఫీజును మాత్రమే ఆదాయంగా నమోదు చేస్తున్న నేపథ్యాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. రాజేష్ ఎక్స్పోర్ట్స్ యాజమాన్యం భారత్లోని రాజేష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ కు అనుబంధంగా సింగపూర్లో ఆర్ఈఎల్ సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను ఏర్పాటు చేసింది. దానికి ఎలాంటి ఆదాయమూ లేదు, ఏ కార్యకలాపాలు లేవు. ఈ సంస్థకు అనుబంధంగా స్విట్జర్లాండ్ లో గ్లోబల్ గోల్డ్ రిఫైనరీస్ కంపెనీని ఏర్పాటు చేసింది. ఇది కూడా నేరుగా ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించదు. కాకపోతే జీజీఆర్ పేరిట స్విట్జర్లాండ్ కు చెందిన వల్కాంబీ రిఫైనరీస్ సంస్థను కొనుగోలు చేసి నిర్వహిస్తున్నారు. రాజేష్ ఎక్స్పోర్ట్స్ ప్రధాన సంస్థ భారత్లో కాస్త కార్యకలాపాలు నిర్వహిస్తుండగా ఆదాయం వచ్చే ప్రధాన అనుబంధ సంస్థ వల్కాంబీ ఒక్కటే. సెబీ విచారణ బృందం డాక్యుమెంట్లు, ఇతర మార్గాల ద్వారా దర్యాప్తు జరిపింది. దేశంలో కంపెనీలు, స్టాక్ మార్కెట్ల వ్యవహారాలను పర్యవేక్షించే సెబీ తాజాగా ఈ వ్యవహారం పూర్తి వివరాలను బయటపెట్టింది. సెబీ సభ్యుడు కమలేష్ చంద్రవర్షిని ఈ మేరకు 109 పేజీల మధ్యంతర నివేదిక విడుదల చేశారు. రాజేష్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ గత 5 ఏళ్లుగా ఏకంగా 15 లక్షల కోట్ల వ్యాపారం చేసినట్లు కట్టుకథలల్లిందని వెల్లడించారు. సెబీ విచారణను అడ్డుకునేందుకు రాజేష్ ఎక్స్పోర్ట్స్ సంస్థ చెయ్యని ప్రయత్నం లేదు. స్విట్జర్లాండ్లోని తమ అనుబంధ కంపెనీ వల్కాంబీ వ్యాపారం వివరాలను అక్కడి చట్టాల ప్రకారం వెల్లడించడానికి వీల్లేదంటూ సహాయ నిరాకరణ చేసింది. సెబీ దర్యాప్తు పూర్తయితే భారత కార్పొరేట్ చరిత్రలోనే విలువ పరంగా ఇది అతిపెద్ద కుంభకోణంగా నిలుస్తుందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. ఇన్నేళ్లుగా ఈ భాగోతం జరుగుతుంటే సెబీ గాని, ఇతర నియంత్రణ సంస్థలు గాని గుర్తించకపోవడం, ఎల్ఐసి గుడ్డిగా అందులో వేల కోట్ల పెట్టుబడులు పెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రాజేష్ ఎక్స్పోర్ట్స్ కంపెనీలో ఎల్ఐసి ఏకంగా 10.8% వాటాకు సమానమైన షేర్లు కొనుగోలు చేసింది. షేరు ధర పడిపోతున్నా విక్రయించకుండా ఉండిపోయింది. దీంతో ఈ వ్యవహారంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2019 అక్టోబర్ 2021 మే మధ్య కాలంలో ఒక్కో షేరుకు 700 నుండి 1000 మధ్య సుమారు 3.19 కోట్ల షేర్లను ఎల్ఐసి కొనుగోలు చేసింది. 2023లో ఒక దశలో 1029కి చేరి జీవితకాల గరిష్ట స్థాయిని తాకాయి. కానీ ఎల్ఐసి విక్రయించి లాభం పొందలేదు. మరోవైపు 2019లో 1861 కోట్లుగా ఉన్న రాజేష్ ఎక్స్పోర్ట్స్ నిర్వహణ లాభం ఏటేటా తగ్గిపోతూ వచ్చింది. 2025 నాటికి 285 కోట్లకు పడిపోయింది. ఈ టర్నోవర్ స్కామ్ ఆరోపణలు ఎదుర్కోవడం చూస్తుంటే 1992 నాటి హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ కుంభకోణం గుర్తుకొస్తోంది. హర్షద్ మెహతా మాయాజాలం ముందు రాజేష్ చేసిన స్కామ్ చాలా చిన్నదని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. ఆదాయాలను అధికం చేసి చూపలేదని ఆర్ఈఎల్ స్పష్టం చేసింది. ఇది నియంత్రణ సంస్థకు కంపెనీకి మధ్య ఒక విధమైన కమ్యూనికేషన్ అంతరం మాత్రమేనని వెల్లడించింది. కంపెనీ ప్రకటించిన ఫలితాలు సరైనవేనని, ఎలాంటి ఆర్థిక అవకతవకలకు పాల్పడలేదని బీఎస్సీ ఫైలింగ్లో తెలియజేసింది. సెబీ తాత్కాలిక ఆదేశాలు జారీ చేసిందే తప్ప ఎలాంటి నిర్ధారణకు రాలేదని వివరించింది. ఇందుకు అవసరమైన అన్ని డాక్యుమెంట్లను సెబీకి దాఖలు చేసే కార్యాచరణలో ఉన్నట్లు తెలియజేసింది. 2009లో రామలింగరాజు కంపెనీ బ్రాండ్ విలువను పెంచడానికి అకౌంటింగ్ స్కామ్ కి పాల్పడ్డాడు. రామలింగరాజు ఫార్ములానే ఆర్ఈఎల్ అధినేత రాజేష్ మెహతా ఫాలో అయిపోయాడు. అయితే బుడగ ఎప్పటికైనా పేలుతుంది అన్నట్లు రాజేష్ మెహతా స్కామ్ సెబీ దర్యాప్తులో బట్టబయలైంది. లేని లాభాలు సృష్టించిన సత్యం రామలింగరాజు, రికార్డు ఆదాయం చూపించిన సత్యం కంపెనీ, 11,487 కోట్ల గోల్డ్ డెరివేటివ్లు అమ్మిన ఆర్ఈఎల్. రాజేష్ ఎక్స్పోర్ట్స్ తమ కస్టమరే కాదన్న అప్లియన్స్. భారత కార్పొరేట్ చరిత్రలో స్టాక్ మార్కెట్లో లక్షల కోట్ల స్కామ్లు వెలుగులోకి రావటం కొత్తేమీ కాదు. తమ బ్రాండ్ విలువలను, షేర్ ధరలను కృత్రిమంగా పెంచుకోవడానికి కంపెనీల అధినేతలు చేసిన ఆర్థిక అవకతవకలు ప్రకంపనలు సృష్టిస్తూనే ఉన్నాయి. గతంలో సత్యం కంప్యూటర్స్ అధినేత రామలింగరాజు కుంభకోణం తరహాలోని గోల్డ్ కింగ్ రాజేష్ మెహతా అవకతవకలకు పాల్పడ్డారు. దశాబ్దాలుగా ఒక సాధారణ కుటుంబ వ్యాపారాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు ప్రాసెసింగ్ ఎగుమతి సంస్థకు మార్చిన పారిశ్రామికవేత్తగా గుర్తింపు పొందిన రాజేష్ మెహతా భారీ అకౌంటింగ్ మోసాలకు పాల్పడ్డాడు. గతంలో సత్యం రామలింగరాజు తన కంపెనీలో లేని లాభాలను, రికార్డు స్థాయి ఆదాయాన్ని ఉన్నట్లుగా చూపించాడు. నకిలీ బ్యాంకు ఖాతాలు, తప్పుడు ఇన్వాయిస్ల ద్వారా సత్యం షేర్ల విలువను ఆకాశానికి తీసుకెళ్లాడు. కంపెనీ బ్రాండ్ ఇమేజ్ను కాపాడుకోవడానికి, పెట్టుబడిదారులను ఆకర్షించడానికి అవకతవకలకు పాల్పడటంతో అతిపెద్ద అకౌంటింగ్ స్కామ్ కు పాల్పడ్డాడు. సరిగ్గా అదే తరహాలో రాజేష్ మెహతా సైతం 2021 ఆర్థిక సంవత్సరం నుండి 2025 ఆర్థిక సంవత్సరం మధ్యకాలంలో తన కంపెనీ ఆదాయాన్ని ఏకంగా 15.15 లక్షల కోట్ల రూపాయల మేర ఎక్కువగా చూపించినట్లు సెబీ చెబుతోంది. గుజరాత్కు చెందిన రాజేష్ మెహతా 1964 జూన్ 20న బెంగళూరులో జన్మించారు. రాజేష్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. చిన్నతనం నుంచే తండ్రి నగల వ్యాపారంపై ఆసక్తి పెంచుకున్న మెహతా పెద్దయ్యాక ఆ దిశగానే అడుగులు వేశారు. సోదరుడు ప్రశాంత్తో కలిసి 1200 రుణంతో ఓ వెండి నగల సంస్థను ప్రారంభించారు. తొలుత దక్షిణ భారతంలో విస్తరించాడు. ఆ తర్వాత గుజరాత్, ముంబై వంటి మార్కెట్లోకి ప్రవేశించారు. ఈ క్రమంలోనే ప్రపంచంలోని అతిపెద్ద గోల్డ్ రిఫైనర్లుగా, ఆభరణాల ఎగుమతిదారులుగా ఎదిగారు. 1995లో రాజేష్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ దేశీయ స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించింది. 100 కోట్లకు పైగా నిధులను సమీకరించి రిఫైనింగ్, తయారీ, రిటైలింగ్ రంగాల్లో సంస్థ బలపడింది. 2015లో స్విట్జర్లాండ్కు చెందిన బంగారం తదితర అతి విలువైన లోహాల రిఫైనరీ సంస్థ వాల్కంబీని $400 బిలియన్ రాజేష్ ఎక్స్పోర్ట్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత అంతర్జాతీయ మార్కెట్లోనూ విస్తరించింది. 2020, 2021, 2024, 2025 మధ్య 15.18 లక్షల కోట్ల ఏకీకృత ఆదాయాన్ని రాజేష్ ఎక్స్పోర్ట్ ప్రకటించింది. ఇందులో 15,385 కోట్లు వాల్కంబీ వంటి విదేశీ అనుబంధ సంస్థల నుంచే పొందినట్టు తెలిపింది. కానీ సెబీ దర్యాప్తులు మాత్రం అది అవాస్తవమని తేలింది. రాజేష్ ఎక్స్పోర్ట్స్ చైర్మన్ ఎండి రాజేష్ మెహతా సెబీ రిజిస్టర్డ్ బ్రోకర్ అయిన అప్లయన్స్ షేర్స్ అండ్ స్టాక్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా జరిపిన లావాదేవీలో ఉత్తవేనని తేల్చింది. అప్లయన్స్ ద్వారా మెహతా 11,487 కోట్ల విలువైన గోల్డ్ డెరివేటివ్లను అమ్మారని, అలాగే 11,488 కోట్ల విలువైన గోల్డ్ డెరివేటివ్లను కొన్నారని చూపించారు.
అయితే ఈ క్రయ విక్రయాలను అప్లియన్స్ ఖండించింది. సెబీ దర్యాప్తు అధికారులకు రాజేష్ ఎక్స్పోర్ట్ అసలు తమ కస్టమరే కాదని అప్లియన్స్ తెలిపింది. దర్యాప్తునకు రాజేష్ ఎక్స్పోర్ట్ తమకు పూర్తి స్థాయిలో సహకరించడం లేదని సెబీ చెబుతోంది. కస్టమర్ల పూర్తి రికార్డులు, వ్యాపారుల వివరాలు, అనుబంధ సంస్థల ఆర్థిక స్టేట్మెంట్ల వంటి కీలక డాక్యుమెంట్లను ఇవ్వటం లేదని అంటోంది. రాజేష్ ఎక్స్పోర్ట్ కుంభకోణం ఆరోపణలతో ట్రేడింగ్లో ఆ సంస్థ షేర్లు భారీగా నష్టపోయాయి. మదుపర్లు ఒక్కసారిగా అమ్మకాలకు దిగటంతో ఏకంగా 5% క్షీణించి లోయర్ సర్క్యూట్ లిమిట్ను తాకాయి. మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో భారీగా పతనమయ్యాయి. దీంతో సంస్థ మార్కెట్ విలువ ఒక్కరోజే 162.38 కోట్లు ఆవిరైపోయి 3089.90 కోట్లకు పరిమితమైంది. మరోవైపు ఈ దెబ్బకు ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం, దేశీయ అతిపెద్ద సంస్థాగత మదుపరి ఎల్ఐసి షేర్లు పడిపోయాయి. రాజేష్ ఎక్స్పోర్ట్లో ఎల్ఐసి వాటా 10.80%. విదేశీ సంస్థాగత మదుపర్లు రాజేష్ ఎక్స్పోర్ట్లో వాటాలను 3 ఏళ్లుగా తగ్గించుకుంటున్నారు. 2023 మార్చిలో 17.60% ఉంటే 2026 మార్చిలో 14.26% వాటాలు తగ్గాయి. కానీ ఎల్ఐసి మాత్రం అలాగే ఉంచుతూ వచ్చింది. నష్టాలు వాటిల్లుతున్నా ఉపసంహరణలకు వెళ్లకపోవడంపై అనేక అనుమానాలు వస్తున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో కంపెనీలో ఎల్ఐసి వాటా విలువ 637 కోట్లుగా ఉంటే ఇప్పుడు అది దాదాపు 347 కోట్లకు పడిపోయింది. కంపెనీ యాజమాన్యం ఇచ్చిన వివరణలు ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని నింపలేకపోవడంతో బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో వరుసగా రెండో రోజు కూడా కేవలం అమ్మకాల ఆర్డర్లు మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ పతనంతో రాజేష్ ఎక్స్పోర్ట్స్ షేరు గత ఒక వారంలో 16%, ఒక నెలలో 17%, 3 నెలల్లో 21%, అలాగే గత ఏడాది కాలంలో ఏకంగా 50% మేర విలువను కోల్పోయింది. ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసికి ఈ కంపెనీలో మార్చి చివరి వరకు 10.8% వాటా ఉంది. అలాగే 1,94,110 మంది రిటైల్ మదుపర్లకు 14.13% వాటాలున్నాయి. ఇప్పుడు వీరి వాటా విలువ ఏ స్థాయికి వెళుతుందో చూడాల్సి ఉంది.